హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఎవరికుండా చెప్పండి తిరుపతి అనేది వెళ్ళాలి అని, ఆ వెంకటేశ్వర స్వామి ఆ ఏడుకొండల వాడిని దర్శించాలని ప్రతిరోజు అవకాశం ఇస్తే ప్రతిరోజు కూడా మనం వెళ్ళిపోవడానికి రెడీగా అయితే ఉంటామండి. పిల్ల చెల్ల చిన్న పెద్ద ఒకళ్ళేంటండి, అందరికీ కూడా ప్రతిసారి కూడా తిరుపతి దర్శనం అంటే చాలా ఇష్టం. జర్నీతో పాటుగా అక్కడ ఉండే ప్రకృతి అందాలని, అదేవిధంగా ఆ వెంకటేశ్వరుని మనసారా కనులారా వీక్షించాలని ఎవరికి ఉండదు. కానీ తిరుపతి వల్ల కొన్ని రూల్స్ ప్రకారం అయితే మనం 6 నెలలకు ఒకసారి మన ఆధార్ కార్డు ప్రకారం మన చిన్నతనంలో ఎన్నిసార్లు అయినా 1-2 సార్లు అయినా ఎక్కువ చేసుకోగలిచాము. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి 6 నెలలకు ఒకసారి అయితే మనం ఆ విధంగా అయితే మనకి అలవాటు అయిపోయింది. ఇంకా ఈరోజు అలాంటి తిరుపతిని దర్శించేసుకుందామండి, అది కూడా 1 గంటలోనే. ఏంటి ఇలా అంటున్నానంటారా? సో వివరాలు వెళ్ళే ముందు ఒకసారి అయితే మనం వాటి గురించి మాట్లాడుకుందాం. ఇదిగోండి ఇలా అయితే రెడీ అయ్యి, అందులోనూ వీకెండ్ కదండి, చక్కగా మేము అప్పుడప్పుడు చెప్పాను చాలాసార్లు టెంపుల్స్కి అనేవి ఎక్కువగా వెళ్తుంటాం. కాబట్టి ఈరోజు కొన్ని వివరాలు మాట్లాడుకుంటూ అయితే మీకు ఆ వెంకటేశ్వర దర్శనం చేయించేస్తాను. ఇదిగోండి బ్యాగ్ వేసుకుని అయితే రెడీ అయిపోయాను. ఇంకా ప్రతిసారి చాలాసార్లు కూడా చెప్పాను వీడియోస్లో, నేను ఎప్పుడైనా ఇలా టెంపుల్స్కి, అందులోనూ ముఖ్యంగా అమ్మవారి ఉన్న టెంపుల్స్కి వెళ్తూ ఉంటే కంపల్సరిగా బ్లౌజ్ పీసులు, అదేవిధంగా పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ ఇవ్వడం అలవాటు. మొన్న రీసెంట్గా గోదావరి, అదేనండి భద్రాచలం వెళ్ళామని గోదావరి అమ్మకు కూడా ఇట్లా ఇచ్చానని షార్ట్స్లో చెప్పాను, అంతకుముందు చాలాసార్లు చెప్పాను. అదేవిధంగా ఈరోజు వెంకటేశ్వరం టెంపుల్లో మన అమ్మవారి ఇరువురికి కూడా ఇలాగ బ్లౌజ్ పీసులు, అదేవిధంగా గాజులు, పసుపు కుంకాలను అయితే ఇలా కవర్లో అయితే పెట్టుకున్నానండి. ఎప్పుడూ నాకు ఇలా రెడీగానే అయితే ఉంటాయండి. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా అంటే అనుకోకుండా మనం అర్జెంటుగా కూడా టెంపుల్కి బయలుదేరాలి అనుకుంటే ఈ విధంగా అయితే పెట్టుకుని రెడీ అయిపోతాను నేను. సో రండి మరి ఆలస్యం ఎందుకు, మరి తిరుపతి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఈ ప్రయాణానికి అయితే కారులోనైతే బయలుదేరుతున్నాం. ఎదుగోండి మా చిన్నవాడు కూడా చాలా హుషారుగా అయితే ఉన్నాడు. కుటుంబం అంతా కూడా మాకు ఒకరోజు ఏదైనా అంటే, మా పెద్దవాడికి ఎగ్జామ్స్, ఎప్పుడు కాలేజీ బిజీ హడావుడే కదా, కానీ అందరం కలిసి మాత్రం టెంపుల్కి అనేది వెళ్తాం. ఇంకా ఈ టెంపుల్ వివరాల్లోకి వస్తే, మనకి తిరుపతి అనేది ఆంధ్రాలోని చాలా మంది రైళ్లు, బస్సులు, విమానాలు ఎన్నో ఎక్కి అయితే ప్రయాణం చేసి ఆపసోపాలు పడి కష్టపడినా కూడా తిరుపతి దర్శనం ఒక్క సెకండ్ అయినా వెంకటేశ్వర స్వామి దర్శించాలని అనుకుంటాం. కానీ తెలంగాణలోని రీసెంట్గా మీ అందరూ కూడా వినే ఉంటారండి, ఈ యాదాద్రికి దగ్గరలో ఉన్న భువనగిరి దగ్గర మనకి మార్చి 6వ తారీఖు నుంచి ఇంచుమించు ప్రజల సందర్శనార్థం అయితే ఈ టెంపుల్ని ఓపెన్ చేశారు. చాలా చోట్ల కూడా మనం న్యూస్లో వాటిలో వినే ఉన్నాం. యూట్యూబ్లో, అదేవిధంగా ఫేస్బుక్స్లో, ఇన్స్టాగ్రామ్లో చాలామంది అయితే ఈ టెంపుల్ మీద చాలా వీడియోస్ని అయితే చేశారు. సో తెలంగాణలో నివసిస్తున్న వాళ్ళకి, అంత దూరం వెళ్ళలేని వాళ్ళకి ఈ టెంపుల్ అనేది తిరుపతిలో చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. మాకు కూడా రీసెంట్గానే తెలిసిందండి, మనకి ఈ టెంపుల్ని ఓపెన్ చేసి ఒక 3 రోజులైతే అయింది. ఇదిగోండి టెంపుల్కి అయితే వచ్చేసాము. కానీ టెంపుల్ మెయిన్ రోడ్ నుంచి కొద్దిగా మట్టి రోడ్లోకి అయితే ఇలా టర్నింగ్ తిరిగితే ఇదిగోండి ఎంట్రన్స్కి అయితే ఇలా ఉంది. ఇక్కడ మనకి తిరుపతిని తలపించే విధంగా అయితే నిజంగానే అలా కట్టారండి. చుట్టూ ప్రజానీకం కూడా అంతమంది, అంటే మన తిరుపతిలో వెళ్ళేసరికి ఏదో రద్దీగా ఏదో సందడిగా ఉంటుంది కదా, ఆ విధంగానైతే ఉందండి టెంపుల్ అంతా. అదిగో మన గోపురం దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. విన్నారు కదండి, లోపలికి వస్తున్నప్పుడు మనకి చక్కగా మంత్రోచ్చారణతో అయితే ప్రతిధ్వనిస్తోంది ఆ ప్రాంగణం అంతా కూడా. అదేవిధంగా టెంపుల్కి ఇక్కడ మనకి ఇంకా కనిపిస్తున్నట్టు కొద్దిగా మరమ్మతులు అయితే ఉన్నట్టున్నాయి. ఇంకా మనకి ఈ కార్ పార్కింగ్ ప్లేస్ అయితే మాత్రం చెప్పక్కర్లేదండి, 20 ఎకరాల్లో కట్టారట ఈ టెంపుల్ని. ఇంకా అందుకని పార్కింగ్కి అయితే కొదవేలేదండి. చాలా పెద్ద ప్రాంగణం కాబట్టి మనకి కార్ అనేది ఎక్కడైనా కూడా చక్కగా పెట్టుకోవచ్చు, అంత పెద్ద ప్లేస్ అయితే ఉంది. రండి మరి ఇంకా చూస్తుండగానే టెంపుల్ లోపలికైతే ఎప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుంటామా అన్నంత ఆనందంగా అయితే ఇక్కడి నుంచే అనిపించేస్తుంది. సో పార్కింగ్ అక్కడ చేసి ఇంకా వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే మనకి ఎంట్రన్స్ అనేది ఉంటుందండి. ఈ విధంగా అయినా ఎక్కచ్చు, లేదంటే మనకి తిరుపతి అలిపిరి మెట్లు, లేదంటే శ్రీవారి మెట్లు ఉంటాయి కదండి, అలా చక్కగా అయితే పక్క నుంచి మెట్లకి ముందర ఇక్కడ చూసారా అండి, ఎంత పెద్ద వెంకటేశ్వర స్వామి పాదాలండి. ఇవి పట్టుకుంటే చాలండి, నిజంగా దేవుడు దిగి వస్తే మనకి, అంటే మనకి సాక్షాత్కరిస్తే ఎంత పెద్దగా ఉంటారేమో అన్నంతగా అనిపించిందండి నాకు ఆ పాదాలు చూస్తుంటే. చక్కగా చాలామంది పసుపు కుంకాలు అన్నీ వేసి దండం పెట్టుకుని మెట్లనేవి ఎక్కుతున్నారు.
నిజంగా ఎక్కుతున్నప్పుడు ఆ శ్రీవారి మెట్లు, అలిపిరి మెట్లు, ఆ వెంకటేశ్వర స్వామికి నామాలు, గోవిందనామాలు చెప్పుకుంటూ ఎక్కుతున్నారండి జనాలందరూను. చూశారు కదండి, పక్కన మనకి ఎంతో ఇష్టమైన ఆ వెంకటేశ్వర స్వామి నామం ఇలా తిరుపతి కొండ మీద ప్రతిధ్వనిస్తున్నట్టుగానే ఇక్కడ కూడా మనకి మారుమోగుతుంది. ఇక్కడ పైకి వచ్చిన తర్వాత మనం అలసిపోకుండా ఎక్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు, అది కూడా డిస్పోజబుల్ గ్లాసెస్తో అయితే ఇలా వాటర్ అనేది సప్లై చేస్తున్నారండి చివరి మెట్టు మీద. ఇక పైకి అయితే వచ్చేసాం. చూడండి ఎంత ఎత్తు ఉందండి గోపురం. ఇంకా రష్ చూస్తే అంటే అందులోనూ 4 o'clock అయితే స్టార్ట్ అవుతుందండి మళ్ళీ మనకి దర్శనం అనేది ఈవినింగ్. అందుకనేమో ఉన్నట్టుండి 4 o'clockకి దర్శనం ఓపెన్ చేయడం వల్ల ఇంతమంది రష్ అనేది ఇలాగా లైన్, అది కూడా వీకెండ్ వల్ల చాలామంది అయితే ఇక్కడ నిలబడ్డారు. ఇందులో స్పెషల్ దర్శనం కూడా ఉందండి. ఇదిగోండి ఈ విధంగా అయితే స్వర్ణగిరి అనేది ఈ విధంగా మనకి ఈ కొండ అంతా కూడా ఈ విధంగా అయితే చక్కగా కట్టారు. అది కూడా మనకి ఫ్రీ దర్శనంతో పాటుగా 100 రూపీస్ మీద ఇద్దరినైతే పంపిస్తారు, 1000 రూపీస్ మీద అయితే 5 మెంబర్స్ని పంపిస్తున్నారు. ఈ విధంగా ఫెసిలిటీ కూడా టికెట్లని మనకి కౌంటర్లో అయితే కొనుక్కుని దర్శనం ప్రకారం మనం వెళ్ళిపోవచ్చు. ఇక లోపల కూడా చూసారా దర్శనానికి ఎంతమంది అయితే వేచి ఉన్నారో. సో వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది మీకు ఒక్క సెకండ్ పార్ట్ నేను కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇంకా దర్శనం అది అంత అయిపోయింది, చాలా బాగా జరిగిందండి. చుట్టూ మనకి అమ్మవార్ల దర్శనం కూడా అయింది అటుపక్క ఈ పక్క. సో ఇందాక నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న బ్లౌజ్ పీసు, అదేవిధంగా గాజులు, పసుపు కుంకాలు అమ్మవారికి సమర్పించి దర్శనాన్ని చాలా చక్కగా చేసుకుని మళ్ళీ మాకు పునర్దర్శనం కల్పించాలని కోరుకుంటూ బయటకైతే వచ్చేసరికి ఈ విధంగా నిలువెత్తు గోపురాలు అయితే కంటబడ్డాయండి. ఎంత బాగా ఉన్నాయి అంటే ఆ అందు మీద అద్భుత కళాశిల్పం అంటారు కదా, అలా ఆ ఆలయం మీద ఉన్న శిల్పకళకైతే చాలా 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 నిజంగా ముగ్ధులైపోవాల్సిందేనండి. అంత బాగున్నాయి ఆ శిల్పాలు. ఇంక ఇలా బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఆంజనేశ్వర స్వామి విగ్రహం అనేది ఉంటుంది. మనకి బేడి ఆంజనేశ్వర స్వామి ఉంటారు కదండి తిరుపతిలో, ఆ విధంగా పెద్ద ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే బయట ఉంది. చాలా బాగుంది అసలు. మీరు ఎప్పుడైనా కూడా ఇదిగోండి నా వెనకాల కనిపిస్తుంది కదా, చాలామంది అంటే లోపలైతే మనకి అంతగా కెమెరాది అలౌ చేయరు, కానీ బయటికి వచ్చిన తర్వాత ఈ ఆలయంలో ఎంతవరకు అయినా కూడా మనం ఆ ప్రకృతి దగ్గర చక్కగా తీసుకోవచ్చండి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ, అంత బాగుంది. సో ఈసారి ఎప్పుడైనా కూడా తిరుపతి వెళ్ళాలి అంటే వెళ్ళే అవకాశం లేకపోయినా ఉన్నా కూడా ఒకసారైనా హైదరాబాద్ వచ్చినప్పుడు అందరూ కూడా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. అంటే ఇంకా కొత్తగా మొదలు పెట్టారు కాబట్టి ఇక రాను రాను వీటిలో అయితే కొద్దిగా మార్పులు, కలర్స్ ఇంకా ఏమైనా వేస్తారేమో మరి. అయినా కూడా వేయకపోతేనే ఇంత అందంగా ఉంది. ఇంకా కొద్దిగా మార్పులు చేసి ఏదైనా చేస్తే మాత్రం ఇంకా తెలంగాణ తిరుపతి అని పిలవచ్చండి, నిజంగా అంత సూపర్గా ఉంది. సో ఈ విధంగా అయితే బయటకు వచ్చి నేను కూడా కొద్దిగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నింటినీ, అదేవిధంగా గోపురాలని, ఆ పక్కనే అస్తమిస్తున్న సూర్యుడిని చూసారా, ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది, అన్నీ కూడా సూపర్ అయితే ఉన్నాయండి. ఇంకా కొండ మీద మంత్రోచ్చారణ అనేది అలా వినిపిస్తూనే ఉందండి. ఇంకా తప్పదు కదా, నెమ్మదిగా మళ్ళీ ఎలా వచ్చామో అలాగే మెట్లు దిగుతూ కిందకైతే వచ్చేసాం. మళ్ళీ స్టార్టింగ్ నేను పాదాలు చూపించాను కదా, అక్కడికైతే వచ్చేసాం. సో పద్మావతి అమ్మవారు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత నెమ్మదిగా కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసాం. అక్కడి నుంచి కూడా ఇక్కడికి కనిపిస్తున్నారు, ఇందాక ఆంజనేయ స్వామి చూపించాను కదండి, ఆ ఆంజనేయ స్వామి ఇక్కడికి కూడా కనిపిస్తోందండి ఆ స్టాచ్యూ. చూసారు కదా, కొద్దిగా జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇదేనండి కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అదేవిధంగా శంకుచక్ర నామాలు కూడా ఈ విధంగా అయితే మనకి ఇలాగ ఏర్పాటు అనేవి చేశారు. పక్కన కాషాయ రంగ జెండాలు అన్నీ కూడా ఎగురుతూ చూడ్డానికైతే చాలా 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 బాగుంది. ప్రకృతి రమణీయతో కూడిన మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ని ఒక్కసారైనా కూడా తప్పకుండా అయితే విజిట్ చేసి మీరు కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందుతారని ఈసారి వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా చూడాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఇంకా బాయ్ అండి.
అయిపోయింది కదా దర్శనం. ఇంకా నెమ్మదిగా ఇందాక పార్కింగ్ అనేది ఎక్కడ పెట్టాము అక్కడికైతే వచ్చేసి ఇంకా ఇంటికి బారినైతే పట్టామండి. ఇదేనండి ఇవాళ నేను మీ అందరికీ కూడా నాతో పాటుగా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని, ఆయన దర్శన భాగ్యాన్ని కల్పించాలి అనుకున్నాను. ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు చెప్పానని అనుకుంటున్నానండి. ఇది యాదాద్రి దగ్గరలో ఉన్న భువనగిరి దగ్గర అయితే ఉందండి. ఈసారి మాత్రం తప్పకుండా హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకోకుండా చూస్తారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ అండి. మరి ఇంకా రేపటి మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. ఆగండి, మరి మీరు మాత్రం నా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.